అనగనగా ఒకానొక కాలంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. వారికి అన్నీ ఉన్నా సంతానం లేదనే చింత మాత్రం వారిని ఎప్పుడూ వేధిస్తూ ఉండేది. మనకో బిడ్డ పుడితే ఎంత బావుంటుందో కదా అని వారు ప్రతిరోజూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉండేవారు. కాని ఎంతకాలం గడిచినా వారికి పిల్లలు కలగలేదు. ఒకరోజు రాణి స్నానం చేస్తుండగా నీటిలో నుంచి ఒక కప్ప బయటకు దూకి ఆమెతో ఇలా అంది. రాణీ, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఏడాది తిరక్కముందే నువ్వొక ఆడపిల్లకి జన్మనిస్తావు. కప్ప చెప్పినట్లే జరిగింది. రాణి ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది. ఆ పాప ఎంత ముద్దుగా అందంగా ఉందంటే ఆ రాజు ఆనందానికి అవధుల్లేవు. తన సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఆయనొక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. కేవలం తన బంధువులను, స్నేహితులను, ఆప్తమిత్రులనే కాకుండా ఆ పాపను దీవించడానికి రాజ్యంలో ఉన్న దేవతలను, ఫేరీస్లను కూడా ఆహ్వానించాడు. ఆ రాజ్యంలో మొత్తం 13 మంది దేవతలుండేవారు. కాని వారికి భోజనం వడ్డించడానికి రాజు వద్ద కేవలం 12 బంగారు పళ్లములు మాత్రమే ఉన్నాయి. దానితో ఆయన చేసేది లేక ఒక దేవతను ఆహ్వానించలేకపోయాడు. విందు చాలా అద్భుతంగా జరిగింది. విందు ముగింపునకు దగ్గరగా జిన్నీలు పాపకు గొప్ప బహుమతులిచ్చారు. సద్గుణం, అందం, సంపద, ఇంకా ఇలా ఈ లోకంలో కోరుకునే ప్రతి మంచి వరం ఆ పాపకు లభించింది. 11 మంది జిన్నీలు తమ వరాలు ఇచ్చాక ఒక్కసారిగా 13వ జిన్నీ వచ్చి ప్రత్యక్షమైంది. ఆమెను ఆహ్వానించలేదనే కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చింది. ఆమె ఎవరికీ నమస్కరించకుండా అందరూ భయపడేలా గట్టిగా ఇలా కేకవేసింది. రాకుమారికి 15 ఏళ్లు నిండినప్పుడు ఆమె స్పిండిల్ గుచ్చుకుని మరణిస్తుంది. ఆమె అంతటి భయంకరమైన శాపాన్ని ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా గబగబా హాల్ నుండి వెళ్ళిపోయింది. అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. అప్పుడింకా వరమివ్వని 12వ జిన్నీ ముందుకు వచ్చి ఆ శాపాన్ని పూర్తిగా రద్దు చేయలేకపోయినా దాని తీవ్రతను మారుస్తూ ఇలా అంది. రాకుమారి మరణించదు, కేవలం 100 సంవత్సరాల పాటు గాఢనిద్రలోకి వెళ్తుంది. రాజు తన ముద్దుల కుమార్తెకు ఏ కష్టం రాకూడదని కోరుకుని రాజ్యమంతా ఉన్న అన్ని మగ్గు సూదులను కాల్చేయమని ఆదేశించాడు. కాని పాప పెరిగే కొద్దీ జిన్నీలిచ్చిన వరాలన్నీ ఆమెలో మెరిశాయి. ఆమె ఎంతో అందంగా, సద్గుణంగా, దయతో, తెలివిగా పెరిగింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టపడేవారు. అలా ఆమె 15వ పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు రాజు, రాణి ఇద్దరూ బయటకు వెళ్లారు. అమ్మాయి కోటలో ఒంటరిగా ఉండిపోయింది. ఆమె కోట అంతా తిరుగుతూ హాళ్ళు, గదులు చూస్తూ వెళ్తూ చివరికి ఒక పాత గోపురంలోకి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న మెట్లదారి పైకి వెళ్ళింది. అది బాగా సన్నగా, వంకరగా తిరుగుతూ ఉండేది. ఆమె పైకి వెళ్లి ఒక చిన్న తలుపు దగ్గరకు వచ్చింది. తాళంలో ఒక తుప్పు పట్టిన తాళం చెలి కనిపించింది. ఆమె దాన్ని తిప్పింది. తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. లోపల ఒక చిన్న గదిలో ఒక ముసలావిడ కష్టపడి నూలు వడుగుతూ కూర్చోరుంది. రాజకుమార్తె ఇలా చెప్పింది. శుభోదయం అమ్మమ్మా, ఇక్కడ ఏమి చేస్తున్నారు? నేను నూలు వడుకుతున్నాను. మీరు ఆనందంగా వడుకుతున్న ఈ వస్తువు ఏంటి? అని అడుగుతూ రాజకుమారి ఆ మగ్గం సూదిని పట్టుకోవాలని చూసింది. ఆమె దాన్ని తాకగానే ఆమె వేలికి గుచ్చుకుంది. ఆ చెడు శాపం నిజమైంది. ఆ క్షణమే అక్కడున్న మంచంపై పడిపోయి లోతైన నిద్రలోకి జారిపోయింది. ఆ నిద్ర కోట అంతా వ్యాపించింది. రాజు, రాణి తిరిగి వచ్చి పెద్ద హాల్లోకి అడుగుపెట్టగానే వాళ్లు కూడా నిద్రపోయారు. వాళ్లతో పాటు మొత్తం రాజభవనమంతా నిద్రలోకి వెళ్ళిపోయింది. గుర్రాలు గుడిసెల్లోనే నిద్రపోయాయి. ఆవరణలో కుక్కలు నిద్రపోయాయి. పైకప్పుపై పావురాలు నిద్రపోయాయి. గోడలపై ఈకలు కూడా కదలకుండా నిద్రపోయాయి. ఇంతేకాదు, పొయ్యిలో మండుతున్న మంట కూడా నిద్రపోయింది. వంట చేయడానికి పెట్టిన గ్రిల్ ఆగిపోయింది. వంటవాడు ఒక వంట చెడగొట్టాడని సేవకుడి జుట్టు లాగుతుండగా మధ్యలోనే నిద్రపోయాడు. గాలి కూడా వీయడం ఆగిపోయింది. కోట ముందున్న చెట్లలో ఒక్క ఆకు కూడా కదలలేదు. కోట చుట్టూ ముళ్లతో కూడిన అడవి పెరగడం మొదలైంది. రోజురోజుకి అది పొడవుగా, దట్టంగా పెరిగింది. చివరికి కోట మొత్తం కనబడకుండా పూర్తిగా కప్పేసింది. పైకప్పుపై ఉన్న జెండా కూడా కనిపించకుండా పోయింది.
ఆ రాజకుమార్తె పేరు నిద్రపోయిన అందాల రాణి అనే కథగా దేశమంతా ప్రసిద్ధి చెందింది. అప్పుడప్పుడు యువరాజులు ఆ కోట దగ్గరకు వచ్చి ముళ్ళ అడవిని దాటి లోపలికి వెళ్లాలని ప్రయత్నించేవారు. కాని వాళ్లు లోపలికి వెళ్లలేకపోయారు. ఆ ముళ్ళు చేతుల్లా గట్టిగా పట్టేసేవి. చాలామంది యువరాజులు వాటిలో చిక్కుకుని బయటపడలేక అక్కడే దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక యువరాజు ఆ దేశం గుండా వెళ్లాడు. అతనికి ఒక వృద్ధుడు ఆ ముళ్ల కంచె కథ చెప్పాడు. ఆ కంచె వెనక ఒక కోట ఉందని, అందులో 100 సంవత్సరాలుగా రాజకుమార్తె నిద్రపోతోందని, రాజు, రాణి మరియు మొత్తం రాజసభ కూడా నిద్రలో ఉందని చెప్పాడు. అతను ఇంకా ఇలా చెప్పాడు, రాత్రివేళ ఆ ముళ్ల అడవి దగ్గరికి వెళితే గాలి కూడా విచిత్రంగా అరుస్తున్నట్టుగా వినిపిస్తుందని, ముళ్ల కొమ్మలు ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ గగ్గోలు పెట్టినట్టుగా శబ్దం చేస్తాయని, చంద్రకాంతిలో ఆ ముళ్ళు పొడవాటి నీడలు వేసి చేతులు చాపి ఎవరో పట్టుకోవడానికి ఎదురుచూస్తున్నట్టుగా కనిపిస్తాయని, లోపల ఎవరైనా సహాయం కోసం నిద్రలోనే కేక వేస్తున్నట్టుగా అనిపిస్తుందని. అందుకే ఆ అడవికి దగ్గరయ్యే ధైర్యం చాలామందికి ఉండేది కాదు. చాలామంది యువరాజులు ముళ్ల కంచెను దాటేందుకు వచ్చి అందులో చిక్కుకుని దారుణంగా చనిపోయారని వృద్ధుడు తన తాత దగ్గర నుంచి విన్న కథను కూడా చెప్పాడు. నాకు ఏ భయం లేదు, నేను వెళ్తాను. నిద్రపోయిన అందాల రాణిని చూడాలి. ఆ మంచి వృద్ధుడు ఆపాలని చూసినా ఆ యువరాజు వినలేదు. ఇప్పుడు సరిగ్గా 100 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సుందరి మేల్కొనే రోజు వచ్చింది. యువరాజు ఆ ముళ్ల పొదల దగ్గరకు వెళ్లగానే ఆశ్చర్యకరంగా ఆ ముళ్ళు పక్కకు తొలగిపోయి అందమైన పూలదారిగా మారాయి. అతను వెళ్లగానే అవి మళ్లీ మూసుకుపోయాయి. కోటలోకి వెళ్లి చూశాడు. గుర్రాలు నిద్రపోతున్నాయి. వేటకుక్కలు నిద్రపోతున్నాయి. పైకప్పుపై పావురాలు రెక్కల కింద తలదాచుకుని నిద్రపోతున్నాయి. అతను లోపలికి వెళ్లగానే గోడలపై ఈగలు కూడా నిద్రపోతూ కనిపించాయి. వంటగదిలో వంటకారుడు సేవకుణ్ణి పట్టుకోవడానికి చెయ్యి పైకెత్తినట్లే ఉండిపోయాడు. ఒక నల్ల కోడిని రెక్కలు పీకడానికి ఒక పనిమనిషి అలాగే కూర్చుని నిద్రపోయింది. పై అంతస్తులో సింహాసనం దగ్గర రాజు, రాణి నిద్రపోతున్నారు. యువరాజు ముందుకు వెళ్లాడు. చుట్టూ అంత నిశ్శబ్దం ఉండడంతో తన శ్వాస శబ్దమే వినిపించింది. చివరికి అతను గోపురంలోకి చేరి చిన్న గది తలుపు తోసి తెరిచాడు. అందులో నిద్రపోతున్న అందాల రాణి కనిపించింది. ఆమె అంత అందంగా ఉంది. అతను కళ్ళు తిప్పలేకపోయాడు. అతను ఆమె దగ్గరికి వంగి ఒక ముద్దు పెట్టాడు. అప్పుడే నిద్రపోయిన అందాల రాణి మేల్కొంది. ఆమె కళ్ళు తెరిచి అతనిని చూసి చిరునవ్వుతో చూసింది. ఇద్దరూ బయటకు వచ్చారు. అప్పుడే రాజు కూడా మేల్కొన్నాడు. రాణి, మొత్తం రాజసభ అంతా మేల్కొన్నారు. అందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా పెద్ద కళ్లతో చూసుకున్నారు. గుర్రాలు నిలబడి ఊపిరి తీశాయి. వేటకుక్కలు దూకి తోక ఊపాయి. పైకప్పుపై పావురాలు రెక్కల కింద నుంచి తల బయటకు తీసి చూసి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. గోడలపై ఈగలు మళ్లీ కదలడం మొదలుపెట్టాయి. వంటగదిలో మంట మళ్లీ మండింది. ఆహారం మళ్లీ ఉడికింది. కాల్చిన మాంసం మళ్లీ కాల్చబడింది. వంటకారుడు పనివాణ్ణి బలంగా కొట్టాడు. అతను కేక పెట్టాడు. పనిమనిషి కోడి రెక్కలు పీకడం పూర్తి చేసింది. యువరాజు నిద్రపోయిన అందాల రాణిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా జీవితాంతం జీవించారు. Mama called the doctor. 5, 4, 3, 2, 1. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని మాయాజాల కథల కోసం మా పావ్స్ టూన్ వరల్డ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.